హాయ్ హలో నమస్తే అందరికి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ స్టేటస్ అనేది కొత్త విధానంగా ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు చెక్ చేసుకుంటే కంపల్సరీగా మీ స్టేటస్ లో మీ నేమ్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొంతమంది ఏమైతుందంటే మొబైల్ నంబర్ ద్వారా స్టేటస్ అనేది నో డాటా ఫౌండ్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఈ కొత్త విధానంగా మీరు చెక్ చేసుకుంటే కంపల్సరీగా అనేది మీ నేమ్ అనేది లిస్ట్ లో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మనం గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయాలి. అందులో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ సెర్చ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ సెర్చ్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇండ్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చిన లింక్. దీనిపై క్లిక్ చేసే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు 3 డాట్స్ పై క్లిక్ చేసి మొబైల్ అనేది డెస్క్టాప్ మోడ్ గా ఆన్ చేసుకోండి. ఇంకో ఇక్కడ డెస్క్టాప్ సైడ్ అని ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ డెస్క్టాప్ సైడ్ అనేది ఉన్నది, దానిపై క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ వచ్చిన లింక్ పై మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ సెర్చ్ అనేది ఉన్నది. ఇక్కడ మీరు ఏ విధంగా మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త విధంగా సెర్చ్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి మనం ఆధార్ కార్డ్ త్రూ చెక్ చేయాలనుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. కొంతమంది నంబర్ ద్వారా మనం ఎంటర్ చేస్తుంటే సెర్చ్ చేస్తుంటే వాళ్ళ నంబర్ అనేది నో డాటా ఫౌండ్ అనేది చూపిస్తుంది లిస్ట్ లో. మనం ఆధార్ నంబర్ ద్వారా మనం చెక్ చేస్తున్నాం కాబట్టి ఆధార్ నంబర్ పై క్లిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ గో పై క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పూర్తి వివరాలు అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది ఏంది, డీటెయిల్స్ పూర్తి ఏ వ్యక్తి అయితే అప్లికేషన్ అప్లై చేసినావు ఆ వ్యక్తి డీటెయిల్స్ అనేది మొత్తం చూపిస్తుంది ఫ్రెండ్స్. ఆధార్ త్రూ ఇక్కడ మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, డిస్టిక్, విలేజ్, సర్వే చేసిన వాళ్ళ పేరు కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మండల్, మొబైల్ నంబర్ అది ఇక్కడ పూర్తి సర్వే వాళ్ళ నంబర్ కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్ అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే కంపల్సరీగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఆధార్ త్రూ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మొబైల్ నంబర్ త్రూ చెక్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది నో డాటా ఫౌండ్ అని చూపిస్తున్నది. ఒకసారి మీ ఆధార్ త్రూ చెక్ చేసుకుంటే కంపల్సరీగా లిస్ట్ లో మీ నేమ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి విశేషాలు అనేది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు తేవడానికి ప్రయత్నిస్తాయి ఫ్రెండ్స్. ఓకే.